అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. కమింగ్ టు మై హోమ్. ఇది వచ్చేసి మా ఇల్లు. ఇక్కడ కనిపిస్తుంది మా డాడీ. ఇదండి మా ఇల్లు. ఆ సైకిల్ కూడా మా డాడీది. కింద చెట్లు ఉంటాయి సైడ్లో అక్కడ ఇక్కడ. ఇది వచ్చేసి మిరపకాయ చెట్టు. ఆల్రెడీ మిరపకాయలు కూడా అయినాయి. చూసారు కదా ఎంత హెల్తీగా ఉంది చెట్టు. ఇక్కడ వచ్చేసి 2 తీగలు ఉన్నాయి. ఒకటి బీరకాయ తీగ ఉంది, ఇంకోటి చిక్కుడు తీగ. కొబ్బరి చెట్టు కూడా ఉంది మా ఇంటి దగ్గర. ఇంతకుముందు 2 ఉండే, కానీ ఒకటి తీసేసినాం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. మామిడి చెట్టు ఉండే, అది కూడా తీసేసినాము. ఈ గోంగూర, వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు. మా డాడీ బెండకాయ కోస్తున్నాడు. ఎవ్రీడే కోస్తారు బెండకాయ, కాస్తూనే ఉంటాయి. ఈ తోట తానిదంతా మా అమ్మ మా డాడీ. ఇక్కడ సైకిల్కు కట్టింది కదా. కట్టె ఎందుకంటే మా మేకాలు ఉన్నాయి, మార్నింగ్ గడ్డి వేస్తాడు దానికోసము. ఇంకోటి ఇదైతే బట్ట కట్టిరు, బట్టలాగా చెట్లకని. ఇవి కూడా మా మేకలు తింటాయని సేఫ్టీ కోసం టెంపరీ కట్టిరు. ఇంకా జాలి కూడా చేపియాలి. ఇవన్నీ నేను తీసుకొచ్చాను బయట నర్సరీ దగ్గర తీసుకొచ్చేసింది. వంకాయ చెట్టు, జామకాయలు కూడా అయినాయి. మొత్తం తోటలాగా ఉంది, చిన్న తోటలాగా. ఇంటి సరౌండింగ్లో అన్ని చెట్లు హెల్తీగా ఉన్నాయి. మందు మసాలా ఇవన్నీ ఏమి ఉండవు. హెల్తీ కూడా మంచిది. టమాటా కాయలు కూడా కాస్తున్నాయి, ఫుల్ కాస్తున్నాయి టమాటా కాయలు. పాలకూర కూడా వేసినాము. టమాటా చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎక్కువ బెండకాయలు కాస్తాయి. అవి ఎవ్రీడే అవుతూనే ఉంటాయి బెండకాయలు అయితే. ఇది వచ్చేసి కిరాయి వాళ్ళ కోసం చేసాము. కానీ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మాకున్నట్టు. లోపలనే బాత్రూమ్, సింక్ అన్నీ. నా భార్య, ఇవి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు, నవ్వుతుంది. మా బాబు సైకిల్. తన తీగ అల్లుకుపోయింది ఇంటి చుట్టూ మొత్తం. మా అమ్మాయి. హాయ్ అచ్యుత. మా బాబు విష్ణు. హాయ్ మాడంతా. అచ్యుత అచ్యుత. మా పెళ్ళి కార్డు లామినేషన్ తీసి పెట్టాను. మా అమ్మ, మా డాడీ, మా చెల్లి. చిన్నప్పుడు ఫోటో మా చెల్లి. ఇది మంచం వచ్చేసి మా అమ్మది. మా పాప మా అమ్మ దగ్గరనే వండుకుంటుంది, లేదంటే మా డాడీ దగ్గర వండుకుంటారు. మా ఇంటికి 2 డోర్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ డోరు, ఒకటి ఇంకోటి సైడ్కి ఉంటుంది. మా డాడీ చాయ్ తాగుతున్నాడు. వచ్చేసి పూజ కోసం పెట్టాం చిన్నగా, పెద్ద చేయకుండా. ఆల్రెడీ మా బాబాయ్ పూజ చేసిండు మార్నింగ్. ఇది కిచెన్ డిజైన్. కిచెన్ చిన్నగా ఉంది, బెడ్రూమ్ కూడా చిన్ననే ఉంటుంది. హాల్ పెద్దగా చేసాం. ఇంకోటి మీరు బయట నుండి లోపల రాగానే ఏదైతే ప్లేస్ ఉంది కదా డోర్ ముందర, అది పార్కింగ్ లాగా, అది కూడా పెద్దగా చేసినాం. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉండాలని, ఇరుకుడు కాకుండా, దగ్గర కాకుండా ఆడుకోవడానికి. చాలామంది అన్నారు ఇప్పుడు ఒకటి రూమ్ వేస్తే అయిపోతుంది, కిరాయి వస్తుందని. కానీ పిల్లల కోసం ఫ్రీగా ఆడుకోవడానికి. ఇది బెడ్రూమ్లో బాత్రూమ్. షవర్ కూడా ఉంది.
ఇంట్లో మంచం కానీ సోఫా కానీ ఎలాంటిది లేదు, ఎందుకంటే రీసెంట్గా కట్టుకున్నాము, రీసెంట్గా వచ్చాము, అప్పు ఉంది. అప్పు చేసి మళ్ళీ ఇవన్నీ వస్తువులు ఎందుకు, కొన్ని రోజులు ఆగుదామని డిసైడ్ అయినా. కొన్ని రోజులు ఆగిన తర్వాత తీసుకుంటాము. ఇది వచ్చేసి బయట బాత్రూమ్. ఇది స్పెషల్గా మమ్మీ డాడీ కోసం చేశాము ఇది, ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా నొప్పులు ఉన్నాయి, వాళ్ళ కోసం చేశాము ఇది. నేను చెప్పాను కదా పార్కింగ్ దగ్గర ఇది ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా రెంటర్స్ పిల్లలు. వాళ్ళది సైకిల్. పార్కింగ్లో ఆడతారు సైకిల్ తీసుకొని, మంచిగా ఆడతారు ఇద్దరు దోస్తులు. మెట్లు ఇగో తీగ మొత్తం. చిక్కుడుకాయలు అయితే మస్తు కాస్తాయి. వీక్లీ 3-4 టైమ్స్ ఇంటి దగ్గర కూరగాయలు ఏవైతే అవుతున్నాయో, బెండకాయ కానీ, పాలకూర కానీ, చిక్కుడు కానీ, ఇవన్నీ ఇక్కడనే మ్యాక్సిమం వీక్లీ 4 టైమ్స్ ఇక్కడ నుండే చేస్తాం. ఇది మా డాడీ చేసిండు మేకల కోసము. 4 మేకలు ఉన్నాయి మావి. ఇంతకుముందు ఎక్కువ ఉండే కానీ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని అమ్మినాం. ఆవులు కూడా ఉండే మావి, కానీ అన్నీ దొంగలించుకుపోయారు అన్ని ఆవులన్నీ. చాలా మిస్ అవుతున్నాం ఆవులు. మొత్తం 5 ఉండే, 2 పెద్ద ఆవులు ఉండే, 3 దూడలు ఉండే. అన్నీ మళ్ళీ ఎవరు తీసుకెళ్ళారో ఏందో. కంప్లైంట్ కూడా ఇచ్చాము కానీ దొరకలేదు. ఇదంతా మా కాలనీ. ఇది మేకల కోసం నీడ ఉండడానికి. చూసిర్రు.